పెద్ది మూవీలో కొన్ని సీన్స్ రామాయణం అండ్ మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీసినట్లు ఉంటాయి. ఆ సీన్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ అలాగే నేను ఎప్పుడు నమ్మే ఒక విషయం చెప్పాలంటే సినిమాల్లో ఉండే చాలా వరకు సీన్స్ అండ్ అలాగే మన రియల్ లైఫ్ లో జరిగే చాలా సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మన హిందూ ధర్మంలో ఉండే హిందూ పురాణాలు హిందూ మైథాలజీస్ లో ఉండే కథల్లో ఎక్కడో అక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయి. మన లైఫ్ లో వచ్చే ప్రతి సిచ్యువేషన్స్ కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ సిచ్యువేషన్స్ లో మనకి సొల్యూషన్స్ ఏంటి అన్నది మనకి తెలియటం కోసం ఆ భగవంతుడు మనకి మహాభారత రామాయణాల లాంటి ఇతిహాసాలు అండ్ అలాగే హిందూ పురాణాల్లో ఉండే ఎన్నో కథల ద్వారా మనకి తెలిసేలా చేశారు అని నేను నమ్ముతాను. సో సినిమాల్లో జరిగే సీన్స్ అయినా మన రియల్ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ అయినా ఇవన్నీ ఆల్రెడీ ఉన్న హిందూ పురాణాలు అండ్ ఇతిహాసాల్లో ఉన్న కథల్లానే జరుగుతూ ఉంటాయి. ఇది పర్సనల్ గా నేను నమ్మే విషయం. కానీ మనం ఎక్కువగా చదివే అండ్ చూసే రామాయణ మహాభారతాల్లో మెయిన్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే కొన్ని సిచ్యువేషన్స్ చాలా సినిమాల్లో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కొంతమంది డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అయితే వాటిని ఆఫ్టర్ మూవీ వాళ్ళు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వస్తారు. పలానా సీన్ ని సిచ్యువేషన్ ని మహాభారతం నుంచి గానీ రామాయణం నుంచి గానీ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నామని అని చెప్తారు. కానీ కొంతమంది చెప్పకపోవచ్చు. కానీ మనకి కొన్ని సీన్స్ అవి చూస్తే మహాభారతం అండ్ రామాయణం మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. నాకున్న కొంచెం నాలెడ్జ్ తో అలా పెద్ద మూవీలో మహాభారతం అండ్ రామాయణం నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అనిపించే సీన్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నా. పెద్ద మూవీ ఎప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోని ఎక్కడితో స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి స్పాయిలర్స్ ఉంటాయి. థియేటర్ లో మీరు మూవీ చూసొచ్చాక అప్పటికి మీకు ఈ వీడియో మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు వచ్చి ఈ వీడియోని చూడండి. పెద్ది మూవీ సెకండ్ హాఫ్ లో కుస్తీ గేమ్ లో పెద్ది తనకెవరో సాటి లేరన్నట్టుగా కుస్తీ గేమ్ ని ఒక రేంజ్ లో ఆడుతూ పోతూ ఉంటే సరిగ్గా నేషనల్ రేంజ్ లో గేమ్ ఆడడానికి వెళ్లే టైంకి అసూయతో ఒక క్యారెక్టర్ పెద్ది కుడికాలకి గాయం అయ్యేలా చేస్తాడు. అయితే గేమ్ లో ఆడే ఆపోజిట్ వాళ్ళకి ఆ విషయాన్ని చెబుతూ పెద్ది వీక్నెస్ కుడికాలలో ఉంది, మీరు గేమ్ లో గెలవాలంటే పెద్ది కాళ్ళని పట్టుకోవాలి అని పెద్దికున్న వీక్నెస్ ని చెప్తాడు. ఈ సీన్ చూస్తే మహాభారతంలో దుర్యోధనుడి శరీరం మొత్తం వజ్రకాయం అయిన తర్వాత తొడల భాగం మాత్రం మిగిలి ఉంటే దుర్యోధనుడిని తొడల భాగం దగ్గర కొడితే మాత్రమే చనిపోతాడు అన్న విషయం, దుర్యోధనుడి వీక్నెస్ ని కృష్ణుడు భీముడికి హింట్ ఇస్తూ చెప్పినట్లు పెద్దిలో ఉన్న ఈ సీన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అలాగే రామాయణంలో రావణాసురుడు సోదరుడైన విభీషణుడే రావణాసురుడు యొక్క వీక్నెస్. ఎక్కడ బాణం వేస్తే రావణాసురుడు చస్తాడో అన్నది తన ఉదరంపై బాణం వేయమని రావణాసురుడు సోదరుడైన విభీషణుడే రావణాసురుడి వీక్నెస్ ని రాముడికి చెబుతాడు. ఇది కూడా పెద్దిలో ఉన్న సీన్ కి కొంచెం రిలేటబుల్ గానే ఉంటుంది. ఇలా బుచ్చిబాబు గారు రామాయణం అండ్ మహాభారతంలో ఉన్న అలాంటి సీన్స్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సీన్ అయితే రాసుకుని ఉంటారని నేను అనుకుంటున్నా. అలాగే మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణం సీన్ సేమ్ యాస్టీజ్ లేకపోయినా కొంచెం రిలేటబుల్ గా పెద్ద మూవీలో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది. అచ్చియమ్మ పాలిటిక్స్ గురించి వాళ్ళ పార్టీ గురించి స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉంటుంటే అప్పుడు ఆపోజిట్ వాళ్ళు స్పీచ్ అయిపోయాక దండేస్తున్నట్టుగా వచ్చి అచ్చియమ్మ బట్టల్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు రామ్ చరణ్ గారు అంటే పెద్ది కృష్ణుడు ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చినట్టు స్టేజ్ పై టెంట్ కి ఉన్న తాడిని కోసి టెంట్ తో కవర్ చేస్తాడు అచ్చియమ్మ క్యారెక్టర్. నాకు ఈ క్యారెక్టర్ స్టార్టింగ్ లో అంతగా నచ్చకపోయినా, అంటే స్టార్టింగ్ లో ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తూ స్వార్థంగా పాలిటిక్స్ కోసం రాజకీయం చేసే ఒక క్యారెక్టర్ లా ఉన్నా సరే సెకండ్ హాఫ్ లో హీరో మీద ఆమెకుండే ప్రేమని చాలా అద్భుతంగా చూపించారు బుచ్చిబాబు గారు. రామాయణంలో రాములు వారు యజ్ఞం చేయాల్సి వస్తే అందుకు పక్కన ధర్మపత్ని కూడా ఉండాలని సీతమ్మ తల్లి వారి బంగారపు విగ్రహం చేయించుకుని యజ్ఞం చేశారు అని చెప్పి ఉంటుంది కదా అని వింటూ ఉంటాం కదా. అలానే అచ్చియమ్మ కూడా వాళ్ళ నాన్నగారు వేరెవరితోటో పెళ్లి చేస్తాను అంటే పెద్ది తన లక్ష్యం కోసం బిజీగా ఉంటే అచ్చియమ్మే తాళి తీసుకుని తన చేతులతో తన మెడలో తానే కట్టుకుంటుంది. పెద్ది కట్టాడు అని చెప్పి పెద్దినే నా భర్త అని ఫీల్ అవుతుంది. అండ్ అలాగే పెద్ది లక్ష్యానికి సపోర్ట్ గా ఉంటుంది. చివర్లో పెద్దికి కాలు లేకపోయినా తన పక్కనే నుంచుని సపోర్ట్ గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. నేనైతే బుచ్చిబాబు గారు ఆ సీన్స్ ని రామాయణం అండ్ మహాభారతం నుండే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అని అనుకుంటున్నా. సినిమాలో ఇంకా మీకు తెలిసిన అలాంటి సీన్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని సినిమా కబుర్ల కోసం అప్కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎట్టిన వీడియోస్ నోటిఫికేషన్ గా రావడం కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.